తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హెచ్ఎంటీవీ మీరు ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పన చేశారు, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పన చేశామంటున్నారు. యువత మీకు ఈసారి ఎన్నికల్లో దూరమైందని భావిస్తున్నారు? యువత కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమైందంటే ఒక నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొంత అట్లాంటి దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్గా కొన్ని ఆ రోజే స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాని లోతులోకి నేను పోను. డెఫినెట్గా కొన్ని మా తరపున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని సవరించుకుంటాం, ముందుకు పోతాం. ఐ థింక్ ఇక ఇదే చాలా సావధానంగా డీటెయిల్గా వచ్చినట్టుంది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతే మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వదిలేద్దాం, ఇక్కడికి లంచ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస్ రెడ్డి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సంపద సృష్టించారని లాస్ట్ క్వశ్చన్ సంపద సృష్టించారని చెప్తున్నారు. సంపద సృష్టించినప్పుడు అంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు అనేది ఒకటి ఆరోపణ. మరి అప్పులు ఎందుకు పోయారు అనేది వారి ప్రధాన ఆరోపణ. మళ్ళీ అదే చెప్తున్నా బ్రదర్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి, రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతాను. థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ. అందరికీ లంచ్ ఉంది, దయచేసి అందరు లంచ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి ప్లీజ్. గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లేందుకు ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. తెలంగాణలో తమ పాలనపై ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. శ్వేతపత్రాల పేరుతో హడావిడి చేశారని, అయితే వాళ్లు లేవనెత్తిన కొన్ని సందేహాలు, చేసిన ఆరోపణలపై బాధ్యత కలిగిన పార్టీగా గత 10 ఏళ్లు ప్రజలు తమకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని కేటీఆర్ అన్నారు. అందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం వైపు, సమృద్ధి వైపు తమ ప్రయాణం సాగిందన్నారు. 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరిత నిర్లక్ష్యంతో, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేశారని కేటీఆర్ విమర్శించారు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్లో తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14లో 4,51,000 కోట్లు మేము దిగిపోయే నాటికి. మధ్యలో కరోనా వచ్చినా, జిఎస్టీ వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు 13,27,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబ్ అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా 13,27,000 కోట్లకు గెలిచినాం. అప్పుల పేరుతో అబాండాలు వేసినారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు, ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. 3,89,673 కోట్లు. ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ధాన్యం అమ్మితే, ఆ స్టాక్ అమ్మితే 30,000 కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి. రెండవ మాట, ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16,000 కోట్లు ఉన్నాయి. ఆ రిసీవబుల్స్ని, ఈ స్టాక్స్ని రెండింటినీ చూపకుండా, రెండింటి గురించి మాట్లాడకుండా 56,000 కోట్ల అప్పు, 56,000 కోట్ల అప్పు అని దాన్ని కూడా ఇగో ఇంట్లో లోడ్ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి. ఆర్టీసీ అప్పులేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది. మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు. ఆర్టీసీ అనే కార్పొరేట్ భూములు ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా
విలువైన భూములు ఎన్నో ఉన్నాయి, అవి కార్పొరేషన్ ఆస్తులు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేశారు. విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పజెప్పి 2700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పజెప్పి పోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే మాకు అప్పజెప్పిన నాడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000, సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఇక్కడ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ మాట. మేము పెట్టిన ఖర్చు, ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు 1,37,517 కోట్లు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ, ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతున్నాయో దాని మార్కెట్ వాల్యూ 6,87,585 కోట్లు. ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 6,71,000 కోట్ల అప్పులని వాళ్ళు అంటున్నారే. ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 6 లక్షలు, కూడా 5 టైమ్స్ ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే. మరి 6,87,585 కోట్లు. ఇది వాస్తవం. కేసీఆర్ గారు, కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్ల చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలో అంటారు, కాళేశ్వరం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు, 80,000 90,000 ఖర్చు పెట్టినామన్నారు, 1,00,000 ఎకరాల కన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నాను, మీరు మాకు అప్పచెప్పిపోయినాడు పాలమూరు జిల్లాలో, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, 3 కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది, పూర్తి కాల. మాకు అప్పచెప్పినాడు దాదాపు 70% పనులు పూర్తయినట్టున్నాయి, లేదా 70%, 65% పూర్తయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్చి మీద చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాలు రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? అనుకున్నట్టుగానే తెలంగాణ భవన్లో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కేటీఆర్. అయితే అభివృద్ధి వైపు ఎలా పరుగులు తీశారు, సంక్షోభం నుంచి వికాసం వైపు ఎలా పరుగులు పెట్టింది, ఇన్నేళ్లు ఎలా కష్టపడింది బీఆర్ఎస్ అనేది వివరించే ప్రయత్నం అయితే చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్.
అరుణ దాదాపు గంటన్నర సేపు కేటీఆర్ రాష్ట్రంలో జరిగిన 9.5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి పూర్తిగా వివరించారని చెప్పుకోవచ్చు. అన్ని శాఖల వారీగా ఈ అభివృద్ధిని వివరించారు. ఈ శాఖను ప్రధానంగా ప్రస్తావించినట్లయితే ఆర్థిక, విద్యుత్ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సాగునీరు, వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలకు జరిగిన లబ్ధిని కూడా వివరించారు. ఈ లబ్ధిని అన్నిటికీ అంటే తెలంగాణ ప్రజల్లో అంటే తాము తీసుకొచ్చిన మార్పులకు వెల ఎలా కడతారని కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. దాదాపు ఇటీవల అంటే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో 6,71,000 కోట్ల అప్పులు ఉందని సర్కార్ తెలియజేసిందని, ఇది తప్పని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పు ఉన్నది అంటే ప్రస్తుతానికి కార్పొరేషన్లతో కాకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 3,70,000 కోట్లు మాత్రమే అనేది ఈ నివేదిక ద్వారా ప్రగతి శ్వేతపత్రం ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించడం జరిగింది. మిగతా అంటే విద్యుత్ రంగ అభివృద్ధికి కానీ ఇతర కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలను మనం పరిగణలోకి తీసుకుంటున్నట్లయితే వాటి పెంచిన ఆస్తులు మూల విలువ అంటే ప్రస్తుతం ఉన్న విలువతో లెక్కిస్తే అంతకంటే ఎక్కువగానే ఆస్తుల విలువ ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అదేవిధంగా సాగునీటి రంగంలో తాము తెచ్చిన మార్పుల వల్ల పెద్ద ఎత్తున రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. 204 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి దాని ఫలితాలు కూడా వస్తున్నాయని, రైతులు ఈ కారణంగా ఎంతో లబ్ధి పొందుతున్నారని, దేశంలోనే అత్యధిక స్థాయిలో ధాన్యం పండించే స్థాయికి రాష్ట్రం చేరుకుందని కేటీఆర్ వివరించారు. అదేవిధంగా సంక్షేమ రంగంలో కూడా తాము అమలు చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్న అభిప్రాయం తీసుకొచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం గత 55 ఏళ్లతో పోలిస్తే గత 6 ఏళ్లలోనే ఎక్కువగా పనులు చేపట్టిందని, నిర్మాణ రంగాన్ని పోలిస్తే గత అంటే తెలంగాణ వరకు లెక్క చూసుకుంటున్నట్లయితే 30 లక్షల స్క్వేర్ ఫీట్లు అంటే గత 60 ఏళ్లలో ఇంత 30 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణాలు పూర్తి చేస్తే లాస్ట్ అంటే 9.5 ఏళ్లలోనే 1 కోటి స్క్వేర్ ఫీట్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, ఇలాంటి అభివృద్ధి సంక్షేమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కులమానం వేస్తుందని, తాము చేసిన అభివృద్ధిని కాదంటారా అని ఒక కాంగ్రెస్ పార్టీని నిలదీసినట్టు చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం చేసిన పనులపై విచారణకు ఆదేశిస్తే తాము ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకనే సిద్ధంగా ఉన్నామని, లోటుపాట్లు జరిగి ఉన్న అక్కడక్కడ జరిగి ఉండవచ్చు కానీ విచారణ మాత్రం చేసుకోండి ఒక సవాల్ కూడా కేటీఆర్ చేశారని చెప్పుకోవచ్చు. అరుణ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.